ఫ్రీ ఫైర్ బాబాయ్ ఈసారి మళ్ళీ ద బూయా అవార్డ్స్ అయితే తీసుకొని వచ్చాడు గేమ్లో. సో మీరైతే ఓటేయాల్సిన టైం మళ్ళీ వచ్చింది. మనమైతే ప్రీవియస్ ఇయర్ ఈ అవార్డు అయితే గెలుచుకున్నాం, బెస్ట్ రీజనల్ క్రియేటర్ అవార్డ్. అండ్ నేనైతే స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్కి ఓట్లు అడిగాను ప్రీవియస్ ఇయర్, బట్ మనం అది కొన్ని వందల ఓట్లతో ఓడిపోయామంట. సో ఈసారి మళ్ళీ గేమ్లో వచ్చింది. నాకు మళ్ళీ ఈసారి అన్న స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ పక్కా గెలవని ఉంది బ్రో. సో మీరు నాకు ఓటేయాలనుకుంటే ఒకసారి గేమ్ ఓపెన్ చేయండి, ద బూయా అవార్డ్స్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు 6 కేటగిరీస్ కనబడతాయి, బట్ నేనైతే 3 కేటగిరీస్లో నామినేట్ అయ్యాను. 2 కేటగిరీలు మిమ్మల్ని చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, అదే స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్. ఈ సంవత్సరం అన్న నేను స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ రావాలని గట్టిగా కోరుకున్నారు. సో మీరైతే వెళ్ళండి, ఇక్కడ నా పేరు కనబడుతుంది మున్నాబాయ్ గేమింగ్ అని చెప్పి, అక్కడ ఓట్ అంతే క్లిక్ చేస్తే కనుక నా ఫోటో సేమ్ ఇలా హైలైట్ అవుతుంది. అండ్ ఫస్ట్ దాంట్లో వేసిన తర్వాత ఓట్ మళ్ళీ మీరు లాస్ట్కి స్క్రోల్ చేస్తే రీజనల్ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్ అని కనిపిస్తుంది బ్రో. సో దీని మీద క్లిక్ చేయండి, మున్నాబాయ్ గేమింగ్ అని చెప్పి. నేనైతే తెలుగులో మనం పెట్టిన వీడియోలు ఇంకా ఎవరు పెట్టుండ్రు, ఏ కన్నడ, తమిళ్, మలయాళం ఏ స్ట్రీమరు పెట్టుండ్రు. సో ప్లీజ్ దయచేసి నాకైతే ఓటైతే వేయండి అన్న. సో మీరు ఓటేస్తే మీకు ఈ విధంగా హైలైట్ అవుతుంది. నేను ఇంకో కేటగిరీ కూడా నామినేట్